హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా చిన్ పైకెత్తాడు బీస్ట్ తన చూపుడు వేలితో. భయం బెరుగుతో బీస్ట్ని చూశాను. కలిసిన నిమిషం నుంచే నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు బీస్ట్. మేల్ డామినేషన్ ఎక్కువ అవసరమా మనకి అనుకున్నా. పొగర మాట్లాడవే, నా బొగ్గలు గట్టిగా నొక్కి పెడుతూ ఆన్సర్ చెప్పాలని తెలియట్లేదా అని. ఈసారి సీరియస్గానా అంటే సీరియస్గానే అడుగుతున్నాడు బీస్ట్ విసుగుతో నాతో. బీస్ట్తో మాట్లాడాలంటే నాకు ఉన్న బ్రెయిన్ కాస్త ఆఫ్ అయ్యి పనిచేయడం మానేస్తుంది. బీస్ట్ ఎదురుగా ఉంటే పూర్తిగా నా కర్మ కాకపోతే. అప్పుడే నా ప్రీత బ్రెయిన్కి ఐడియా వచ్చేసింది. అది కూడా పరమ చెత్త ఐడియా అని తెలియదు కదా మనకి. షర్ట్ బటన్ ఓపెన్గా ఉండడంతో బీస్ట్ ఛాతీ దృఢంగా కనిపించడంతో నా బాడీకి ఉన్న ఎనర్జీ ఏపాటితో తెలుసు కదా. అందుకే నా పల్లెకి ఉన్న ఎనర్జీని డౌట్ లేకుండా ట్రస్ట్ చేస్తూ ఎదురుగా కనిపిస్తున్న బీస్ట్ ఛాతీకి నా పంటితో పంచర్ వేసి రావణాసురుడు జైలు లాంటి ఆ ట్రయల్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకున్నా. ఉఫ్, కాదే, నాకు వాస్తు శాస్త్రం ప్రకారం ఆ స్థలం అస్సలు కలిసి రాలేదు, రాలేదు నాకు. మరి బీస్ట్కి 2 అడుగుల దూరం వెళ్ళానా, ఇక ముందుకు పోలేను నేను. సిద్ధార్థ్ రెడ్డి చేసిన పనికి అతడి చేతిలో నా శారీ పళ్ళు తన చేతికి చుట్టుకుంటూ కనిపించాడు. ఓ రకంగా బీస్ట్ ముందు అలా ఉన్న ఫీలింగ్తో సిగ్గుతో చితికిపోయాను. కానీ దాని నుండి తేరుకునేలా బీస్ట్ లైన్ ఆఫ్ ఫోర్స్కి చెట్టు నుండి రాలిన యాపిల్లా భూమికి అతుక్కున్నట్టు నేను వెళ్ళి సిద్ధార్థ్ రెడ్డికి అతుక్కున్నాను ఫెవికాల్లా. నాకు హార్ట్ డిసీజెస్ ఏం లేవు, కానీ ఇక మీదట రావచ్చేమో అంతలా నా చిన్ని గుండెని పీస్ చేస్తూ జెడ్ స్పీడ్లా మార్నింగ్ నుంచి రన్నింగ్ చేస్తూనే ఉన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. వీడి జుమ్మడి పోను ఇలా నా వెనకాల పడ్డాడేంటి? తిట్టుకుంటూనే ఉన్నా నేను. బీస్ట్ ఫేస్లో మారే ఫీలింగ్స్ గమనించే పనిలో ఎక్కడ ఉన్నా నా పని ఒక్కటే, బీస్ట్ని తిట్టుకోవడం అంతే. ఇంకేం, చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకోవాలిగా. అబ్బే, అస్సలు లేదు, పనికొచ్చే పనులు అస్సలు చేయను నేను. నా సన్నజాజి నడుమ పైన తేనెటీగల బీస్ట్ హ్యాండ్ తడుముతుంటే నా ఒళ్ళు చల్లబడిపోతుంటే బీస్ట్ బాడీలో మాత్రం ఫైర్ ఎక్కువై బరస్ట్ అయ్యేలా ఉంది. ఐ కెన్ సెన్స్ ఇట్. తెలుస్తుంది నాకు బీస్ట్ నుంచి వేడి ఊపిరి బట్టి బాడీ కండిషన్ ఏంటో కూడా అర్థమైంది నాకు. ఉన్న కళ్ళని ఇంకాస్త పెద్దగా చేసి చూశాను బీస్ట్ని. ముందుకు వంగి ముచ్చటగా 3వ కిస్సుని కూడా పెట్టేశాడు. ఈసారి ఊరుకోకుండా గోడ మీద బల్లిలా నా మీద పడ్డట్టు గట్టిగా అరిచేశాను. రావణాసురుడు, భస్మాసురుడా, చండశాసనుడా, నీకేం వచ్చిందిరా మాయదారి సచ్చినోడా, ఫైర్ అయ్యి అడుగుతుంటే నా మాటల్ని కోడిబొచ్చులు ఏకలా ఫీల్ అయ్యి తీసి పడేస్తూ ఉక్రోషంతో ఊరుకోలేని నేను ఏం చేయలేక ప్లీజింగ్గా చూశాను. అచ్చం తప్పించుకోలేని బుజ్జి పప్పీలా. కిస్మీ అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి నేను కొరికిన చోట ఫింగర్ పెట్టి చూపిస్తూ. ఈసారి ఊహు అని తలని అడ్డంగా ఊపేశాను. లెక్కలే చేయలేదు. ఈసారి ఇంకాస్త నన్ను గట్టిగా పట్టుకొని వదలకుండా సిద్ధార్థ్ రెడ్డి ది బీస్ట్ రాచేశాడు. తన కౌగిలిలో పట్టి బంధిస్తూ ఇంకాస్త దగ్గరికి లాక్కొని కన్నింగా కిస్ చేసే టైంకి వేదమ్మ అని బయట నుంచి నాన్న పిలుపుతో బీస్ట్ను తోసి నెట్టుకుంటూ బయటికి వచ్చేశాను. చీరలో నిండుగా ఉన్న నన్ను చూసి అప్ప మురిసిపోతే బీస్ట్ మాత్రం నన్ను కొరుకు తినేసేలా చూశాడు. నన్ను ఇంతకుముందు, స్టిల్ ఇప్పుడు కూడా. ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఇందాక సేమ్ నేను ఎలాగైతే కూర్చున్నాడో అలాగే కూర్చుని ఫోన్ చూస్తున్నాడు. మెరుపు తీగల ఎప్పుడు వెళ్ళిపోయాడో మరి బీస్ట్ లిఫ్ట్ లోపల నుంచి. బాబు అని అప్పా బీస్ట్ని పిలిచి చూపించారు శారీని చూసుకోమని, లైక్ పెళ్లి చూపుల్లా. ఏం ఆలోచిస్తున్నాను నేను. వచ్చేస్తున్నాడు బీస్ట్ నా దగ్గరికి, మళ్ళీ నా గుండెల్లో ఎక్స్ప్రెస్లా రన్నింగ్ చేయించడానికి. చూపు తిప్పకుండా
ఎలా చూస్తున్నాడు సూటిగా చూస్తూ. నా హార్ట్ అదిరి స్ప్రింగ్లో ఊగి ఆగిపోతుందేమో మరి. బడిలో స్కూల్ టీచర్ కూడా ఇంతలా భయపడింది లేదు, ఒక్క బీస్ట్కి తప్ప. అసలు ఒక్క మనిషి ఇష్టపడితే, ఒక చిన్న చూపు మన మీద పడితే చాలు నవరంధ్రాలు అదురుతాయి. అలాంటిది బీస్ట్ గడు నా మీద పడి నాకు చెప్పకుండానే నా 2 కిస్సులు లాగేశాడు. చెప్పలేదు అని అన్నిసార్లు అంటున్నావు, చెప్తే ఓకేనా పాప? పోలిక్కి నాకే నవ్వొచ్చింది. అసలు వాడికి నా మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి? లవ్ చేస్తున్నాడా బీస్ట్ నన్ను? అందుకే డూ యూ లైక్ మీ అన్నాడా? అంటే అన్నాడు, సరే లవ్ యూ అని కదా చెప్పాల్సింది, కానీ కాదే. అంటే నేను ఏమని అర్థం చేసుకోవాలి? అయినా బీస్ట్ రేంజ్ వేరు, నాది వేరు. సో మనం ఎక్కువసేపు ఆలోచించకూడదు. ఎంత బీస్ట్ గురించి ఆలోచిస్తే తర్వాత నేనే అంత బాధపడాలి. వేదమ్మా ఉలిక్కిపడి అప్పని చూశాను. ఏమైంది వేదమ్మ, ఆ పరధ్యానం ఏంటి అని అడిగితే వెంటనే బీస్ట్ని చూశాను అనుకోకుండా. బాబోయ్, ఆ కళ్ళేంటి అంతిగా కసిగా చూస్తున్నాయి నన్ను. మా ఇద్దరు చూపులు కలిస్తే నా మైండ్ బాక్స్ బద్దలైపోయేలాగా అబ్బాయి ఎదురుగానే బొత్తిగా భయం లేకుండా బీస్ట్ వాడి పెదాలని తడుముకుంటూ నన్నే ఇంటెన్స్డ్గా చూస్తూ కిస్ కావాలని అన్నట్టు బీస్ట్ ఎర్రని మూతిని ముందుకు పెట్టి నన్ను భయపెడుతున్నాడు. ఇందాక ఉన్న రఫ్ స్టైల్ లేదు ఇప్పుడు. ఎంత డిగ్నిటీగా ఎలా ఉన్నాడో. హౌ అసలు నన్ను ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చేసాడా? అంటే ఒక్క నిమిషం నాకేం అర్థం కాలేదు. ఆలోచించాలి అని కూడా అనుకోవడం లేదు నేను. కానీ బీస్ట్ని చూశాను, చూడాలనిపించింది. మళ్ళీ ఎందుకో తెలీదు. కానీ నేను ఏం ఆలోచిస్తున్నాను బీస్ట్కి తెలిసిపోతుంది అనుకుంటా. చిన్నగా బీస్ట్ పెదాలు మూవ్ చేశాడంతే. అంతలో షాప్స్కి కస్టమర్ ఎన్నడూ రానంతగా వస్తే అప్ప నన్ను బీస్ట్ని చూసుకోమని చెప్పి ఆయన వాళ్ళని చూస్తుంటే బీస్ట్ మాత్రం నన్నే చూస్తున్నాడు కన్ను ఆర్పకుండా. సిద్ధార్థ్ రెడ్డిని నేను చూసుకోవాలా? బీస్ట్ నన్ను ముట్టుకుంటుంటేనే చచ్చిపోతున్నా. అలాంటిది ఉఫ్, పని కాదు అనుకున్నా నాతో. అలా అని అనుకున్నానో లేదో బీస్ట్ హ్యాండ్ నా బ్యాక్ మీద పడింది. ఏం చేయాలి నేను బీస్ట్ని ఈసారి? హే భగవాన్, నా మీద నీకు ఎంత ప్యార్, లవ్, ఇష్క్ లేకపోతే ఇలా అనుకున్నానో లేదో వెంటనే నా నెత్తి మీద బీస్ట్ని కూర్చోబెట్టావు. బీస్ట్ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా వెళ్ళి వాళ్ళ కాలికి దండలి పెట్టాలేమో నేను. ఏ ఎక్స్ప్రెషన్ని బయటికి కనిపించనివ్వడు సిద్ధార్థ్ రెడ్డి. ఎలారా బాబు వీడితో అనుకున్నా. బీస్ట్ కళ్ళకి ఆ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే ఇంకేం తెలుస్తుందిలే అని సరిపెట్టుకున్నా. వీడితో ఉన్న ప్రతి క్షణం బుర్ర చెడిపోతుంది. కళ్ళు పైకెత్తి ఊరగా చూశాను. బీస్ట్ చూసే జస్ట్ చిన్న చూపుకే నాకు రాత్రంతా నిద్ర పట్టదేమో మరి. ఈడియట్, హ్యాండ్ తీయమని నోటి దొరతతో టక్కున తిట్టేశాను బీస్ట్ని. అర్రే, ఏం చేసేసాను నేను? తిట్టేశాను బీస్ట్ని. అది తెలిసి వెంటనే 2 చేతులతో నోటి మీద అడ్డంగా పెట్టుకుని బీస్ట్ని భయంగా చూస్తున్నా. నా కొంప ముంచేలా ఈసారి బీస్ట్ హ్యాండ్ బ్యాక్ నుంచి వెనక శారీ లోపలికి పెట్టి కిందకి జరుపుతుంటే నా హ్యాండ్తో టక్కున పెట్టేసుకున్నాను వెనక నా 2 చేతులు పెట్టి. నాకు ఉన్న కళ్ళని ఇంకాస్త పెద్దవి చేసి చూశాను బీస్ట్ని. పిన్ తీసిన బాంబ్ మీద కూర్చున్నట్టు ఉంది. అయినా ఈ సిద్ధార్థ్ రెడ్డి జలగల ఎలా అతుక్కున్నాడేంటి ఈ బీస్ట్? వదలరా నన్ను అని గుంజుకున్నా వదలడే సిద్ధార్థ్ రెడ్డి. బీస్ట్ నీతో ఇలా ఉంటే బాగుంది కదా నీకు కూడా, ఇంకెందుకు గుంజుకుంటున్నావు అని సెల్ఫ్ ఆత్మ అంటే అవును అని సిగ్గు లేకుండా ఒప్పేసుకున్నా. తేరుకుంటూ నన్ను డైవర్షన్ చేయకో నా లిప్స్ పక్కకి తిప్పుకున్నా బీస్ట్ ఛాతీకి తగిలేలా. ట్రయల్ రూమ్లో నేను ఎక్కడైతే కొరికానో అక్కడ నా పెదవుల ముద్ర వాడి ఛాతీ మీద వేసేసాను నాకే తెలియకుండా. బీస్ట్ కళ్ళలోకి చూశాను అనుకోకుండా.
ఇంతలో బీస్ట్కి ఏం పురుగు కుట్టేసిందో తెలియదు కానీ కస్టమర్తో సతమతమవుతున్న అప్పాని పిలిచాడు బీస్ట్. ఆయనకు అసలు షాప్లో కస్టమర్స్ ఉంటే మటర్ జరిగినా పట్టించుకోరు. అప్ప అంత సిన్సియర్ మరి. అయినా షాప్లో ఇంతమంది కస్టమర్స్ రావడం ఇదే తొలిసారేమో. నాకెందుకు ఏదో మూల డౌట్ కొట్టింగ్. సిద్ధార్థ్ రెడ్డి చేశాడా? అలా చేస్తే ఎందుకు చేశాడు? నీకోసమేనేమో అని నీకు చెప్పాడా? లేదే అని నా మనసు చెప్పింది. అందుకే నోరు మూసుకుని ఉండు అని అనుకున్నా సైలెంట్గా. అంటే వాడేం చేసినా నన్ను పర్వాలేదా? నీ కర్మే, నీకెవరూ చెప్పలేరు అని నా ఇన్నర్ సోల్ తిట్టేసింది. ఎవరైనా చెప్పండ్రా కాస్త, ఈ పిల్లకి బుర్రుంది, దాంట్లో ఉండే గుజ్జే లేకుండా పోయింది. నీకు అసలు ఈ బీస్ట్ని కలిసప్పటి నుంచి అని మైసోల్ సొల్లు పక్కన నుంచి మరీను. నిజంగానా అని నమ్మేస్తూ అడిగాను. నీకు వాయు తీయాలి అంటే ఈ బీస్ట్నే కరెక్ట్ అని టక్కున మాయమైపోయింది మైసోల్ నాకు సమాధానాలు చెప్పలేక. ఏంటి బాబు అని అప్ప దగ్గరికి వచ్చేసే లోపు సిద్ధార్థ్ రెడ్డి ఈజ్ గుడ్ బాయ్లా అయితే మ్యాట్ గోల్లా నేనున్నా. అంతలా బీస్ట్ మైలో ఒక్కరోజుకే పడిపోయాను నేను. వాయిస్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.